నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రాష్ట్ర 16వ శాసనసభ కొలువు తీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు శాసనసభ తొలి సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అక్షర క్రమంలో శాసనసభ్యుల చేత ప్రొటెం స్పీకర్ గోరింట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. భారత రాజ్యాంగం పట్ల విధేయతగా ఉంటామని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను
సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యోగాసనాల సాధనతో ఆరోగ్యకరమైన జీవనంతో పాటు సమాజంలో ఆత్మస్థైర్యంతో జీవించడానికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని జిల్లా జైలులో జైలు సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, జైలు శాఖ అధికారులు, ఆయుష్ అధికారులు, ఖైదీలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఖైదీ సోదరులు జాతీయ జెండాను చేతపట్టి చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా జైలులో నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని కలెక్టర్ అన్నారు. యోగాసనాల సాధనతో ఆరోగ్యకరమైన జీవనంతో పాటు సమాజంలో ఆత్మస్థైర్యంతో జీవించడానికి వీలుంటుందన్నారు. యోగాను పరిగణలోకి తీసుకుని దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగాసనాలు సాధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏదో క్షణికావేశంలో చేసిన పొరపాటు, తప్పుల వలన ఇక్కడకు రావడం జరిగిందని, తమ జైలు జీవితంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు వంటివి కార్యక్రమాలను ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మంచి నడవడిక అలవర్చుకోవడంతో పాటు జీవితంలో మంచిగా జీవనం సాగించడానికి అవకాశం ఉంటుందన్నారు. యోగాసనాలు ప్రాధాన్యత గుర్తించి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే ప్రకటించబడిందన్నారు. స్వయం సమాజం కోసం యోగా అన్న థీమ్తో ఈ ఏడాది యోగా డేను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవము ఇవాళ ఒంగోలు నగరంలో జిల్లా జైల్లో ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ జైలర్స్ అండ్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ అధికారులు, ముఖ్యంగా ఆయుష్ అధికారులు వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఇక్కడ అటెండ్ చేయడం జరిగింది. ఇవాళ దాదాపుగా ఒక 100 and above జైల్ మేట్స్ అందరూ కూడా ఇవాళ యోగా వాళ్ళు ప్రదక్షిణ చేశారు. లాస్ట్ 10 days మాత్రమే వాళ్ళకి ఈ యోగాస్ గురించి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేసి దాని నుంచిన ఇవాళ యోగాసనాస్ కానీ, ఈ ప్రాణాయామ కానీ, ఈ తపం కానీ, ఈ మెడిటేషన్స్ విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకొని ఇవాళ ఎంటైర్ మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన ఈ యోగాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. వాళ్ళతో పాటు నేను, ఎస్పీ గారు కూడా చేయడం జరిగింది. ఒక పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా ఈ యోగాని స్కూల్ పిల్లలకి మాత్రం కాకుండా ఈవెన్ కాలేజీలో ఉంటున్న పిల్లలకి అందరికీ కూడా నేర్పించడం జరిగింది. ఇక్కడ పతంజలి శ్రీనివాస్ అని ఒక యోగా గురుతో దాదాపుగా 3200 మందితో 108 సారి సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈ యోగాని ఓన్లీ యోగా డే మాత్రం చేయకుండా ఇది ఒక జనరల్ ఒక లైఫ్ స్టైల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, ఎస్పెషలీ సమాజంలో ఉంటున్న పిల్లలు, వాళ్ళకు ఉన్న సోషల్ ఎకనామిక్ స్టేటస్ వలన వెనకబడిన పిల్లలందరికీ కూడా ఒక ఆత్మధైర్యం ఇవ్వడానికి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కూడా ఈ కార్యక్రమం వినియోగించుంటున్నాము. ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఇప్పటికే కనపడుతుంది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా యాక్టివ్గా ప్రతి ఒక్క దీంట్లో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము. అండ్ వాళ్ళకు ఉంటున్న పార్టిసిపేషన్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా చక్కటిగా పెరిగినది కూడా అందరికి కనపడుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే ఇవాళ ఇక్కడ జైల్లో జరగడము, ఖైదీలందరూ కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇవ్వడము చాలా సంతోషము. ఖచ్చితంగా ఇది ప్రోత్సాహం చేయడానికి అన్ని
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా జైలులో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. ఈ సందర్భంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ యోగా సాధన వలన ఖైదీ సోదరులలో ఉత్సాహం కనిపిస్తుందన్నారు. యోగాసనాలను నిత్యం అలవాటుగా అలవర్చుకొని జైలు జీవితం అనంతరం మంచి మార్గంలో పయనించి సమాజానికి ఉపయోగపడేలా జీవనం సాగించాలన్నారు. జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవాలకి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా ప్రోగ్రామ్గా జిల్లా కారాగృహానికి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో పాటు డిస్ట్రిక్ట్ జైల్ సూపరింటెండెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఖైదీలతో యోగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వాళ్ళతో ఉన్న ఉత్సాహం అంతా చూసి చాలా బాగానే అనిపించింది. సో అదే క్రమశిక్షణ, అదే మనశ్శాంతి వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో కొనసాగాలి అని ఆశిస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఖైదీ సోదరుల మధ్య జిల్లా జైల్లో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జైలు సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి అన్నారు. యోగాసనాలు, సూర్య నమస్కారాలు సాధన వలన ఖైదీల ప్రవర్తనలో మార్పు వచ్చి వారు సమాజంలో మంచిగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా జైల్లో గత 10 రోజులుగా పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖైదీలు ఎంతో ఉత్సాహంతో యోగాసనాలు, సూర్య నమస్కారాలను సాధన చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఖైదీలలో మార్పుకు ఇలాంటి కార్యక్రమాలు పునాది లాంటివన్నారు. కార్యక్రమంలో జైలర్ రమేష్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆర్డీడీ డాక్టర్ పద్మజాతి, ఎస్ఎంఓ డాక్టర్ బ్రహ్మరాంబ, జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ చైతన్య వర్మ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమ్నాథ్, ఎంఈఓ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ చొరవతో మన ప్రపంచ యోగా దినోత్సవం 10వ యోగా దినోత్సవం అద్భుతంగా ఒంగోలు జిల్లా జైల్లో ఖైదీ సోదరుల మధ్య జరిగింది. మాకు కూడా 10 రోజుల నుంచి వీళ్ళల్లో ఎంతో అద్భుతమైన చేంజెస్, మార్పులను చూసాము. ఆ ట్రాన్స్పరెంటేషన్, ఆ మార్పు, ఆ పరివర్తన ప్రతి జైల్లో రావాలని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా జైళ్ల శాఖ అనుమతితో ప్రతి జిల్లా జైల్లో కూడా ఈ యోగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అయితే ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికిన మన జైలు సూపరింటెండెంట్ శ్రీ వరుణ్ రెడ్డి గారికి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు వచ్చిన కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. మార్కాపురం, పెదారవీడు, దోర్నాల మండలాల్లో మనుజీ ఉపాధ్యాయ నేతృత్వంలో ఎస్సీ కశ్యప్, మదన్ మోహన్ మౌర్య, అనురాధ బత్తినా పర్యటించారు. జిల్లాలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. జిల్లాలో అక్టోబర్ నుండి మార్చి వరకు మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టం, రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోవడం వంటి వాటిని వివరాలను తెలుసుకునేందుకు, అలాగే పంట నష్టాలను వాటి ఛాయాచిత్ర ప్రదర్శన, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కరువు తీవ్రత అంచనా వేసేందుకు కేంద్ర బృందం మార్కాపురం మండలంలోని వేములకోట, కొలభీమునిపాడు గ్రామాల్లో పర్యటించింది. అనంతరం ప్రజలను, అధికారులను అడిగి ఆ ప్రాంత పరిస్థితులను అంచనా వేసి కేంద్రానికి నివేదికను సమర్పించడం జరుగుతుందని కేంద్ర బృందం ప్రతినిధులు తెలిపారు. కేంద్ర బృందం వెంట సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడి బేబీరాణి, ఐసీడీఎస్ పీడీ మాధురి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దన అలీతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ అటాక్ వస్తుంది, ఆ తర్వాతనే టీటీ రకంగా వస్తుంది అన్నమాట. ఫీడింగ్ 450 grams మీ పేర్లన్నీ చూసుకొని మీకు పేమెంట్ వచ్చేటట్టు ఉంటాయి. రోడ్ రైస్ ఫెల్లో చాలా ఎక్కువ ఏరియాలో ఎక్కువ ఉంటుంది.
ఫర్దర్గా క్రాప్ కూడా అంతగా ఉండట్లేదు. బాగా డ్యామేజ్ మాకు సోర్సెస్ మాకు ఎలగొండ ప్రాజెక్ట్ ఆడ కట్టారు కదా సార్, అందుకని ఆగిపోయింది సార్. అంతకుముందు అయితే గుండం చెర్ల సంకేతం నుంచి నీళ్ళు వస్తుంది. విలేజ్ వరకు 6000 పాపులేషన్ సార్. లాస్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఈ ప్రకాశం జిల్లాలో జరుగుతుంది ఏంటి అనేది కూడా చెప్పారు. మేము కూడా చూస్తున్నాము లోని పక్కన ఉన్న జిల్లాల్లో కూడా చాలా మంది రైతులందరికీ అవకాశాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. The central team has visited this place to assess the drought situation in this village and mandal, and the major problem is regarding the water supply in this village. Velugonda project is a major hurdle for this project. If these check dams are created and water supply is made sufficient, then the problem of area can be solved. We are now accessing the ground truth. This village has been completed. We will further go to other villages and access this. గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని జిల్లా మంచి ఫలితాలు సాధించేలా ఇప్పటి నుండే ప్రతి ప్రధానోపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా పనిచేసేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు డివిజన్ పరిధిలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. గత సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 7వ స్థానం సాధించడంతో పాటు 100% ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాల ప్రారంభం నుండి విద్యార్థులకు కిట్స్ అందజేయడం జరిగిందన్నారు. బడియేడు పిల్లలందరూ బడిలోనే ఉండేలా జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల అనుసంధానంతో సర్వే నిర్వహిస్తున్నామని, అది జూలై 12వ తేదీతో ముగుస్తుందన్నారు. 15 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి వారిని ఇంటర్మీడియట్లో కానీ నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో సక్రమంగా రికార్డు నిర్వహణ జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఈఓ అనితా రోజురాణి, జిల్లా పరిషత్ విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లా విద్యాశాఖలో గత సంవత్సరం 23-24 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో స్టేట్ లెవెల్లో 7th ప్లేస్ సాధించి 100% రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి ఆల్ హెచ్ఎంస్ని అప్రిషియేట్ చేస్తూ, మరి అదేవిధంగా ప్రజెంట్ ఇయర్ ప్రారంభోత్సవం సందర్భంగా 24-25 ఇయర్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనకున్నటువంటి హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు వాళ్ళందరికీ 2 డివిజన్స్గా 2 రోజులు మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత డివిజనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆల్ మేనేజ్మెంట్స్ ఎక్సెప్ట్ ప్రైవేట్ స్కూల్స్ హెచ్ఎంస్ అందరూ కూడా మనకి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా రీఓపెనింగ్ 13th జరిగింది. 13th టైంకి ప్రాంగణంలో ఉన్నటువంటి అదర్ మెటీరియల్స్ ఏమైనా వేస్టేజ్ ఉంటే అవన్నీ శుభ్రపరిచి మనం స్కూల్ వాతావరణాన్ని చక్కగా సుందరంగా తీర్చిదిద్ది మరియు పేరెంట్స్ అందరితోటి చక్కగా సమావేశం ఏర్పాటు చేసుకుని మరి గత సంవత్సరం పొందినటువంటి విద్యార్థుల యొక్క ఆ మార్క్స్ని తల్లిదండ్రులకి ఆనందం అందిస్తూ తెలియజేయడం, మరియు ప్రజెంట్ ఇయర్ ఇచ్చినటువంటి స్టూడెంట్ కిట్స్
ఈ స్టూడెంట్ కిట్స్ కూడా ఈ ప్రజెంట్ రీఓపెనింగ్ డేకే చక్కగా అందించినటువంటి బుక్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా బ్యాగ్స్, షూస్, బెల్ట్స్, డైరీస్, ఈ 8 ఐటమ్స్లో కూడా మనకు వచ్చినటువంటి ఐటమ్స్ టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ వచ్చినాయి, బ్యాగ్స్ వచ్చినాయి. మనకి ఇచ్చినటువంటి ఈ ఐటమ్స్ని ఇమీడియట్గా ఏ రోజు అయినా సరే వచ్చిన ఐటెం వచ్చినట్టుగానే స్కూల్ పాయింట్కి స్టూడెంట్కి అందించడానికి చేసినటువంటి ఏర్పాట్లు సంబంధిత ఎంఈఓస్ ఇన్ టైంలో అందించడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆ స్కూల్కి సంబంధించిన హెచ్ఎంస్ ఉంటారో వారు బాధ్యత వహించి స్టూడెంట్కి కిట్ అనేది క్లాస్ రూమ్కి వాళ్ళ ఆనందానికి సరిపడిగా చక్కగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ కిట్స్ అందించమని తెలియజేసాం. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో యోగా డే వేడుకలు నిర్వహించారు. వైద్య కళాశాలలోని మీటింగ్ హాల్లో యోగాసనాల కార్యక్రమం జరిగింది. ఒంగోలులోని పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. యోగా మాస్టర్ డాక్టర్ ప్రసాదరావు, ఆయన శిష్య బృందం యోగాసనాలు వేయించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నుండి ఇప్పుడు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అదృష్టవశాత్తు మెడికల్ కాలేజీలో యోగా చూపిస్తున్నాం కానీ యోగా దినోత్సవాలు కండక్ట్ చేయటం లేదు. ఈ సంవత్సరం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం తక్కిన చోటతో సహా మెడికల్ కాలేజీలో కూడా మెడికల్ స్టూడెంట్స్కి యోగా డెమాన్స్ట్రేట్ చేస్తూ యోగా దినోత్సవం కండక్ట్ చేస్తున్నాం. దీని గుండా మెడికల్ స్టూడెంట్స్కి యోగా అనేది ఎట్లా కృషి ఉపయోగపడుతుంది, దాని గుండా ఎట్లా షుగరు, బీపీ, ఒబిసిటీ, థైరాయిడ్, పిల్లలు లేనితనం, పీసీఓడి లాంటి జబ్బులన్నీ కూడా తగ్గిపోయి జబ్బులు లేకుండా సుఖంగా ఉండటం ఎట్లాగా అని తెలియజేయడానికి వీలవుతుంది. అది ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని చేస్తున్నారు. ఈ రోజున ప్రపంచమంతటా 10వ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల్లో మన రాష్ట్రంలోనూ మన జిల్లాలో కూడా డయాబెటీస్ కేసులు అనేవి, హైపర్ టెన్షన్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధుల్ని, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా యోగా కార్యక్రమం ద్వారా, సైకలాజికల్ కంట్రోల్ ద్వారా మనం కంట్రోల్ చేయగలం. ఎందుకంటే యోగా చేయడం ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థంలో కూడా తినే ముందు ఆలోచించి మనం తీసుకుంటాము. అదేవిధంగా మన బాడీలో నుండి అన్ని హార్మోన్స్ కూడా కంట్రోల్కు వస్తాయి. కాబట్టి తప్పకుండా మనం కంటిన్యూస్గా ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతిరోజు. సో ఇవాళ యోగా డే అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎలా ఉంది జస్ట్ చూద్దాము అని చెప్పి వచ్చాను. చాలా బాగుంది. ఆసనాలు వేయించారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయించారు. యాక్చువల్లీ మన బాడీ ఇంత స్టిఫ్గా ఉందా, బాగా హెల్తీగా ఉన్న అనుకున్న బాడీ కూడా ఇంత స్టిఫ్నెస్ ఉందా అని ఇవాళ తెలిసింది. సో ఇది డైలీ చేస్తే ఒక్కరోజుకి చాలా రిలాక్స్డ్గా, మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది. సో ఐఎమ్ ష్యూర్ ఇది డైలీ మన దినచర్యలో ఒక భాగం చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. నేను 1985 నుంచి యోగా చేస్తున్నాను, కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇవాళ యోగా డే సందర్భంగా నాకు ఈ అవకాశం దొరికింది. ఈ యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల మనం ఆరోగ్యం డెవలప్ చేసుకోవచ్చు, ఎటువంటి రోగాలు రాకుండా మానసికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా వృద్ధి చెందవచ్చు. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా చేద్దామని డిసైడ్. మేము ఒంగోలు మెడికల్ కాలేజ్లో చదువుతున్నాము. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమంగా మేము ఇవాళ యోగా చేయడానికి వచ్చాము. ఇవాళ మేము చాలా బాగా చేసాము. మా స్టాఫ్ అంతా వచ్చి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి యోగా బాగా చేయించారు మాకు. ఆసనాలు వేస్తే మా బాడీ అంతా ఫ్లెక్సిబుల్గా అయ్యి మేము ఇవాళ డే మొత్తం యాక్టివ్గా ఉండవచ్చు. రోజు యోగా ప్రాక్టీస్ చేస్తే, రోజు యోగా చేస్తే ఫ్లెక్సిబుల్గా ఉండి అన్ని కార్యక్రమాలు బాగా చేసి యాక్టివ్గా ఉంటాం రోజంతా. చేస్తాము.
చేస్తాం. అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులు, ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 20 పాఠశాలలు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, వొకేషనల్ కోర్సులు కలిగిన జూనియర్ లెక్చరర్లకు కొప్పోలిలోని నెక్స్ట్ జెన్ స్కూల్లో 3 రోజుల పాటు జరిగే కెరీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అంటే ఒకే రకమైన ఉండండి, అంటే మోస పద్ధతిలో చెప్తున్నాను వాడికి మనం ఆ మార్గాన్ని మనం వాడికి చూపించడం కోసం ఒక గైడెన్స్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ మరి చూపిస్తారు. మరి మా స్కూల్ కూడా సార్ మీరు పంపించినప్పుడు విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఓకే that will help us sir. Where government of AP has chosen few districts and in which we are also one of them. And నా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే this is an opportunity to serve our kids in a holistic manner. So మీ అందరూ కూడా చూసి ఉంటారు, పిల్లలు when they are born creative. Okay, they're born equal. There is no kid that they are poor kid who are not knowledgeable, less IQ and high IQ, low creativity, high creativity at any level. Not your maths, not your English, or not your science. What you are good at as a personal level, what is your skill, and how you are going to tie up with the available career opportunities locally for program. And to understand what you are, a kid ante when you go with the parlance or with a database, they will say he is a A grade fellow, B grade or C grade based upon your marks you have got. That doesn't make any sense for me. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలతో దేవస్థానాన్ని అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ లో కొనుగోలు చేస్తూ ఎగ్జిబిషన్ తిలకిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కేరళ వాయిద్య బృందం చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాధవరావు, ఈవో కృష్ణవేణి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల తొలగింపు, వేధింపులు ఆపాలని, అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఆపాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి పి కల్పన డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గత 23 సంవత్సరాలుగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లలో విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహారాన్ని వండి పెడుతున్నారని, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలే అన్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోయినా, ప్రభుత్వం నుండి బిల్లులు సకాలంలో రాకపోయినా, అప్పులు తెచ్చి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ వంట చేసి పెడుతున్నారని, అనేక సంవత్సరాలుగా దీనినే నమ్ముకొని జీవిస్తున్న వారిని తొలగించాలని ఒత్తిడి తీసుకురావడం అన్యాయమన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులను పని నుండి మానుకుంటున్నట్లు లెటర్లు ఇవ్వాలని, హెడ్ మాస్టర్ల ద్వారా ఒత్తిళ్లు తెస్తున్నారని, లేకపోతే సామాన్ బయటికి వేస్తామని కూడా అంటున్నారని ఆరోపించారు. అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు కోర్చి పనిచేస్తున్న కార్మికులను తొలగించడం సరైనది కాదన్నారు.
పాత వారిని కొనసాగించాలని కోరుతున్నామన్నారు. పార్టీలు మారుతున్నప్పుడల్లా ఇలా వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. పాతవారిని కంటిన్యూ చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులందరినీ జిల్లా వ్యాప్తంగా మొత్తం మా ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరందరూ మానుకోవాలి, మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు మాట్లాడుకోవాలని చెప్పి దాదాపు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిఎఫ్ఎంఎస్ నుంచి జీతాలు తీసుకుంటా ఉన్నారు. తక్కువైనా కానీ 3,000 రూపాయలైనా సిఎఫ్ఎంఎస్ని తీసుకుంటారు కాబట్టి ఉద్యోగుల కిందే లెక్క వస్తారు. వీళ్ళందరినీ తొలగించడానికి అసలు రైట్స్ లేవు. కానీ మా చిన్నాళ్ళు, వీళ్ళు నోరు లేని వాళ్ళు వీళ్ళు అని చెప్పి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా బెదిరించి వీళ్ళని ఈరోజు హెడ్ మాస్టర్లకు కూడా నోటీసులు ఎంఈఓ ద్వారా చెప్పిస్తూ ఉన్నారు. ఎంఈఓల ద్వారా హెచ్ఎంఎల్కి మీ వాళ్ళందరినీ మేమే స్వతంత్రంగా మాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, అందుకని మేమే మానుకుంటున్నామని చెప్పి లెటర్లు రాయించుకునే పని చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మానుకోవాలి. ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీళ్ళందరూ చిన్న వాళ్ళ మీద కాదు మీ ప్రతాపం చూపించాల్సింది. ఇప్పుడు మెనూ ఛార్జీలు వాళ్ళందరికీ ₹4.75 ఇస్తున్నారు. పిల్లలకి పౌష్టికాహారం పెట్టాలంటే ఆ డబ్బులు సరిపోవు. మెనూ ఛార్జీ ఎట్లా పెంచాలి, ఏ విధంగా పెంచాలి అని చెప్పి అది ఆలోచించాలి. అట్లానే పౌష్టికాహారం పెట్టమంటున్నారు. ఈరోజు కూరగాయల రేట్ ఎట్లా ఉన్నాయి వాటి గురించి ఆలోచించాలి. వాళ్ళ కనీసం గుర్తింపు కార్డులు లేవు, వాటి గురించి ఆలోచించాలి. యూనిఫామ్ లేదు, గ్యాస్ వీళ్ళే సొంతంగా పెట్టుకోవాలి. అసలు చాలా రకరకాల కష్టాలతో ఉన్నారు. వాటి గురించి ప్రభుత్వం ఆలోచించాల్సింది పోయి చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అందరూ ఆలోచించి ఇట్లాంటి చిన్న ఉద్యోగుల మీద బెదిరింపులు అట్లానే వేధింపులు కూడా ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు దాని మీద ఏమైనా కార్యాచరణ అనేది కంపల్సరీ. ఇప్పుడు వెంటనే డిఈఓని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. అప్పుడు కూడా ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు కూడా పిలిపిస్తామని చెప్పి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక నిర్ణయం చేసి అధికార పార్టీని ఇబ్బంది పెట్టే ధర్నాలు చేసి అన్ని వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రత్యక్షంగా మీ కార్యాచరణకు దిగుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేటు స్కూల్, కాలేజీ బస్ డ్రైవర్లు వీధిగా రవాణా శాఖ వారి ఉత్తర్వులను పాటించాలని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. నగరంలోని ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రైవేటు స్కూల్స్, కాలేజీ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు బస్సులో ప్రయాణించే విద్యార్థుల పట్ల సహృద్భావంతో మెలగాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని తెలిపారు. స్కూల్ బస్సు డ్రైవర్ ఎక్కే సమయంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా తప్పనిసరిగా చూసుకోవాలని, విద్యార్థులు స్కూల్ బ్యాగులు, క్యారేజీ బాక్సులకి సౌకర్యం ఉందా లేదా చూసుకోవాలన్నారు. బ్రేక్ అన్ని సక్రమంగా ఉన్నాయో లేవో తనిఖీ చేసుకున్న తర్వాతనే వాహనాన్ని నడపాలని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అలాంటి వాటికి తావివ్వకుండా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం వాహన యజమానులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాలని, మిగిలినవి కూడా త్వరలోనే సర్టిఫికేట్లు పొందాలని చెప్పారు. డ్రైవర్లకు అవగాహన కలిగించడం వల్ల ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందని తెలిపారు. డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్, సురేంద్ర ప్రసాద్, రామచంద్రరావు, ఏవో శ్రీనివాసరావు, ప్రైవేటు స్కూల్ వాహన డ్రైవర్లు ఉన్నారు. రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో డిటిసి ఆఫీస్ నందు మనము ఈఏబీ డ్రైవర్స్కు అవగాహన సదస్సు మరియు వారికి ఫిట్నెస్ గురించి మెడికల్ టెస్టులు చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 మంది దాకా హాజరైనారు. వీరికి యాక్ట్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డాక్యుమెంట్ పరంగా ఎట్లా ముందు రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి, వీరు వాహనం నడిపేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి
ఈరోజు మా కార్యాలయం నందు మీటింగ్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని నడపవలసిందిగా చెప్పడం జరిగింది. అట్లానే పిల్లల పట్ల సహృదయంతో ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ వారందరికీ ఫ్రెండ్లీ మేనర్తో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ బస్సులన్నీ కూడా ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. అలానే దాదాపు 1541 బస్సులు మన జిల్లాలో ఫ్లై అవుతున్నాయి. అందులో 742 బస్సుల దాకా ఇప్పటి వరకు మనం 799 వెహికల్స్ ఎఫ్సీల్ చేయడం జరిగింది. ఈ ఎఫ్సీల్ చేసిన వెహికల్స్లో ఎటువంటి లోపములు కూడా లేవు. అట్లానే బస్సులు ఎక్కించే యాజమాన్యం కానివ్వండి, డ్రైవర్స్ని యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు ఎక్కించేటప్పుడు డ్రైవర్స్కి అన్ని విధి విధానాలు తెలుపుతూ వారిని వాహనంలో పిల్లల పట్ల వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి నియమ నిబంధనలను వాళ్ళకు తెలుపుతూ వారు తీసుకోవాల్సిన చర్యలు కరెక్ట్గా చూసుకోవాల్సిందిగా యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము. డ్రైవర్స్ అందరూ కూడా మీ యొక్క ఫంక్చువాలిటీని మరవకుండా చేయవలసిందిగా కోరుతున్నాను. ఉన్నామనుకోండి దాని చుట్టూ కష్టపడిపోతుంది. దానికి ఉన్న ఇంజస్ ద్వారా నుంచి తీసి అత్యవసర ద్వారాన్ని ఓపెన్ చేసి ఒక 3-4 సార్లు ఆ డోర్ని తీయటము వేయటము చేసి ప్లస్ అట్లా తీసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఛానల్స్లో కానివ్వండి, అక్కడ ఆ డోర్కు ఉన్న ఇంజస్ని కొంచెం ఆయిలింగ్ చేసి ఆ ఛానల్స్లో ఉన్నటువంటి మట్టిని కూడా లేదా రస్ట్ని క్లీన్ చేసి మరి రబ్బర్ బీటింగ్స్లో ఉన్నటువంటి మట్టిని కూడా క్లీన్ చేసి ఆ యొక్క అత్యవసర ద్వారం ఎప్పుడూ కూడా అనుకున్న పరిస్థితుల్లో మనకి అవసరం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆపరేటబుల్గా ఉండటానికి మనం దాని మీద తగిన వేగంగా మారుతున్న ప్రపంచ గమనంలో మనిషి జీవన విధానాల్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శారీరక శ్రమకు మనిషి దూరమవుతున్న నేపథ్యంలో అనేక రోగాల బారిన పడి ఆయువు ప్రమాణం క్రమంగా తగ్గుతూ వస్తుంది. పూర్వం శారీరక శ్రమతోనే మనిషి జీవనం కొనసాగింది. కానీ ప్రపంచం ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్న నేపథ్యంలో మనిషి కూడా మారుతున్నాడు. కంప్యూటర్ యుగంలో పోటీ ప్రపంచం వైపు పరుగులు పెడుతూ శరీరానికి శ్రమన్నదే లేకుండా చూసుకుంటున్నాడు. వస్తున్న రోగాలను నయం చేసుకోవడానికి డబ్బును ఖర్చు పెడుతున్నారే తప్ప మూలాల్లోకి వెళ్లకుండా మనిషి పతనమవుతున్నాడు. పూర్వకాలపు ఆధ్యాత్మిక సంపద అయిన యోగా, మెడిటేషన్ లాంటివి మళ్లీ ఇప్పుడు మనిషి జీవితంలో నిత్య భూమిక పోషిస్తుంది. క్రమంగా వాటి విలువ తెలుసుకున్న మనిషి యోగా, మెడిటేషన్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమకు సంబంధించిన ప్రక్రియల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో పుట్టిన యోగా అత్యంత ప్రాచుర్యం పొందింది. నగరాలలో పని ఒత్తిడితో గడిపే ఉద్యోగులు, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా యోగా సెంటర్లు వెలుస్తున్నాయి. యోగా సెంటర్లలో భారీగా ప్రజలు యోగా చేస్తూ కనిపిస్తున్నారు. దీన్ని పురస్కరించుకొని యోగా ప్రాధాన్యతను మరింతగా పెంచేందుకు భారత ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రకటన జారీ చేశారు. యోగాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆసనాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ధనురాసనం, భుజంగాసనం, శీర్షాసనం, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం తదితర ఆసనాలు మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా చేయడానికి ఉపయోగపడతాయి. ఈరోజు యోగా డే సందర్భంగా మనం స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాము. ఈరోజు మనం చేయబోయే ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు ముఖ్యంగా మన ఆరోగ్యం నిమిత్తం మనం డైలీ యోగా చేసుకుంటున్నాము. కొన్ని వందల మంది వచ్చి ఈ మెడిటేషను, యోగా చేసుకొని బాడీ ఫిట్నెస్ అన్ని జబ్బులు తగ్గించుకొని ఎంతో ఆనందంగా ఉంటున్నారు. మన మోడీ గారు కూడా ఈ యోగా డే సందర్భంగా వరల్డ్ మొత్తాన్ని కూడా ఈ యోగా డే జరుపుకోవాలని తెలియజేయటం జరిగింది. చక్కగా మన శరీరాన్ని, మన మైండ్ని, మన మనసుని, మన సోల్ని అన్ని చక్కగా చూసుకొని చక్కగా ఆనందంగా పొందాలని కోరుకుంటూ ఇలాంటి మంచి అవకాశాన్ని నేను ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకున్నటకు గురించి ప్రతిపాదన పంపారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులతో
175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా కమిషన్లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహా ప్రతినిధులు విస్తృతమైన చర్చల తర్వాత డిసెంబర్ 2014లో ఆమోదించబడింది. 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. జీవితంలో కొన్ని సమయాలను కనుక్కోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అవి మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి, ఆరోగ్యవంతంగా ఉంచుతాయి, జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటి వాటిల్లో యోగా కూడా ఒకటి. నిస్సందేహంగా మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎవరైతే ఇప్పుడిప్పుడు యోగాని నేర్చుకుందాం అనుకుంటున్నారో వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యోగాకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరంపై మాత్రమే ప్రభావం చూపించదు. శరీరంతో పాటు మెదడు, ఆత్మ ఇలా అన్నింటినీ వృద్ధి చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే బాగా ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ కుతూహలంగా వ్యవహరిస్తారో అటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు యోగా వైపే చూస్తున్నారు. అందుకు కారణం ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నరాల లోపల ఏదైనా అడ్డుపడితే వాటిని తొలగిస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా వృద్ధాప్యంలో వచ్చే బోలు, ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులకు దూరంగా ఉంచుతుంది. యోగా మీద ఎముకలను దృఢంగా శక్తివంతం చేస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో ఉండే కాల్షియం కూడా తరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనం అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకే అవకాశం ఉంది. యోగాలో కొన్ని ఆసనాలు చేయడం ద్వారా ఎముకలు శక్తివంతమై వాటి యొక్క బరువు కూడా పెరుగుతుంది. ఇందువల్ల ఎముకలు ఇరగటం, ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలు కానీ రోగాలు కానీ దరిచేరవు. ఇది ఒకసారి ప్రయత్నించండి. యోధుడి ఆసనం, ప్రక్క కోణ ఆసనాలు చేయడం ద్వారా మీ యొక్క ఎముకలు శక్తివంతమవుతాయని చెబుతున్నారు. మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగాలోని కొన్ని రకాల వ్యాయామాలు, ఆసనాలు చేయడం ద్వారా శరీరంలో శోషరస ద్రవాలు పెరుగుతాయి. వీటిల్లో రోగ నిరోధక కణాలు అధిక సంఖ్యలో ఉంటాయి. అందువల్ల మన శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో సమర్థవంతంగా పోరాడి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. తడసన, త్రికోణాసనాలు చేయడం ద్వారా మీ రోగ నిరోధక శక్తి పెరిగి మీ దరికి వ్యాధులు రాకుండా ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అధికంగా ఆహారం తినాలనే కోరికకు యోగా అడ్డుకట్ట వేస్తుంది. శరీరానికి మెదడుకు మధ్య ఉన్న బంధాన్ని దృఢంగా ఉంచడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనం ఏమి తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో మనం అర్థవంతమైన ఆహారాన్ని తీసుకొని ఎంత అవసరమో అంత భుజిస్తాం. ప్రస్తుతం స్పీడ్ యోగాలో అందరికీ కూడా ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన ఉంది. అందులో ముఖ్యంగా పొద్దున్న లేచిన కానీ అందరూ వాకింగ్ చేస్తుంటాం, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలానే షటిల్ ఆడుతుంటాం, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలానే యోగా వల్ల యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, మెడిటేషను, దీనివల్ల యోగాలో ఉన్న ప్రత్యేకమైన ఉపయోగం ఏంటంటే శారీరక శ్రమతో పాటు, శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసం. అంటే మన ప్రొఫెషన్లో అనేక టెన్షన్స్ ఉంటాయి. పొద్దున్న లేచిన కానీ అనేక టెన్షన్స్, పని ఒత్తిడి అనేకగా చూస్తూ ఉంటాం. ఈ యోగా వల్ల ఏమవుతుందంటే ఏ టెన్షన్ వచ్చినా కానీ ముందు ప్రశాంతంగా దాన్ని ఆలోచించగలుగుతాం. ఎక్కడ టెన్షన్ అనేది రాదు. ఏ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ మనసు ఒక ప్రశాంతంగా ఓకే ఈ ఇన్సిడెంట్ జరిగింది, దీన్ని మనం డీల్ చేయగలము అని ప్రశాంతంగా ఆలోచించే తత్వం అనేది ఈ యోగాలో, సూర్య నమస్కారంలో రకరకాల ఆసనాలు. ఇక మనం అందరికీ బాగా తెలిసిన నిజం ఏమిటంటే ఎక్కువ ఒత్తిడిలో కానీ లేదా ఖాళీ సమయాల్లో మనందరికీ ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. మనల్ని మామూలు స్థితికి తీసుకురావడానికి, ఒత్తిడిని దూరం చేయడానికి యోగా సమర్థవంతంగా సహాయం చేస్తుంది. నిద్రలేమిని తరిమి కొట్టడానికి యోగా బాగా సహాయపడుతుంది. ఒత్తిడి, నిస్తేజమైన జీవన విధానం వల్ల చాలామంది వ్యక్తులు 20 సంవత్సరాలకే నిద్రలేమి బాధతో బాధపడుతున్నారు. మన యొక్క
నిద్రపోయే విధానాలపై యోగా సానుకూల ప్రభావం చూపిస్తుంది. వారానికి 2 సార్లు యోగా చేసినా కూడా అది మన మెదడుకి ఎంతో స్వాంతనను చేకూరుస్తుంది, ఒత్తిడులన్నింటినీ దూరం చేస్తుంది. శరీరంలోని అంతఃస్రావ విధులను మెరుగుపరచడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న హార్మోన్ల ఉత్పత్తి నియంత్రించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. మన శరీరం సరైన పద్ధతిలో పనిచేయాలంటే అందుకు ఖచ్చితత్వంతో కూడిన హార్మోన్ల ఉత్పత్తి జరగటం చాలా ముఖ్యం. హార్మోన్ల సమతుల్యత చోటు చేసుకోకుండా ఉండటాన్ని యోగా నియంత్రిస్తుంది మరియు సరైన పద్ధతిలో పనిచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. యోగా వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. రక్తంలో ఉన్న ట్రైగ్లిజరాయిడ్స్ సంఖ్యను యోగా తగ్గిస్తుంది. రక్తంలో ఉన్న క్రొవ్వుని ట్రైగ్లిజరాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి గనుక ఎక్కువగా ఉన్నట్లయితే దానిని అనారోగ్య రక్తం అని కూడా అంటారు. ఈ పరిస్థితుల్లో రక్తనాళాలు గడ్డగట్టిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీని ఫలితంగా శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంది. చివరికి ఇది గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే విపరీత పరిణామాలకు దారితీస్తుంది. యోగా చేయడం వల్ల ఈ ట్రైగ్లిజరాయిడ్స్ అనేవి నాశనం అవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది, శరీర నైపుణ్యాన్ని యోగా పెంచుతుంది. ఎవరైతే యోగాని ప్రతిరోజు సాధన చేస్తారో అటువంటి వ్యక్తుల శరీరానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది మరియు శరీరానికి మెదడుకి మధ్య బలమైన బంధం ఏర్పరచుకుంటుంది. చేతికి చూపుకి మధ్య సమన్వయం మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుంది మరియు కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇందువల్ల వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల సమస్యలు దరిచేరవు. మతిమరుపు వ్యాధిపై పోరాటం చేయడానికి యోగా సహాయపడుతుంది. మెదడు యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో మరియు దాని యొక్క పనితీరు పెంచడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. యోగా వల్ల మతిమరుపు వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని అధ్యయనాలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మతిమరుపు వ్యాధికి ముగింపు పలకడంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభమైందని కూడా చెబుతున్నారు. చాలామంది ప్రజలు వృద్ధాప్య దశలో ఈ వ్యాధి బారిన పడుతూ బాధపడుతున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. టైప్ 2 మధుమేహాన్ని యోగా ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది. ఇన్సులిన్ స్థాయిలను యోగా నియంత్రణలో ఉంచుతుంది మరియు క్లోమం గ్రంథులను ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇలా టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మలబద్ధకాన్ని నయం చేయడానికి యోగా సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ మరియు నిసర్జన వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి యోగాలోని కొన్ని ఆసనాలు ఎంతగానో సహాయపడతాయి. పేగులపై యోగా ఒత్తిడిని పెంచుతుంది మరియు విసర్జన సులభంగా సక్రమంగా జరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సరైన సమతుల్యతతో కూడిన ఆహారం శరీరం తీసుకునేలా యోగా చేస్తుంది మరియు మలబద్ధకం వ్యాధి చాలా కొద్ది సమయంలోనే నయమవుతుంది. అందుకు మీరు చేయవలసిందల్లా యోగా క్రమం తప్పకుండా చేయడం. ఇప్పుడు ప్రస్తుతం కరోనా టైంలో ఇప్పుడు మేము చేసే యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారం ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ దీన్ని ఆచరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ వ్యవస్థ, డిపాజిట్ ఖాతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి రమేష్, ఎస్ఎస్టీసీ ఫీల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ కుమార్ అన్నారు. ప్రజలంతా వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవాలన్నారు. ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వర్క్ షాప్ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ వి ఆంజనేయులు పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి బ్యాంక్ మేనేజర్ నీలావతి, ఎల్డీఓ వసంత కుమారి, రీసోర్స్ పర్సన్లు వై బాబురావు, రవితేజ, ట్రైనర్స్ కె కమలాకర్, టి డానియల్ కుమార్ పాల్గొన్నారు. ఇలా బ్యాంకును కన్సల్ట్ అయినా సరే మీకు యాక్టివ్ చేయించి ఆ కేవైసీ పత్రాలు అవి తీసుకొని మీకు యాక్టివ్ చేసి మీ అమౌంట్ మీకు. ఒంగోలు సమతానగర్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పరాంకుశం కేశవాచార్యులు కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా సాయంత్రం స్వామివారిని సుందరంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా నగరోత్సవం నిర్వహించారు. నగరోత్సవంలో కళాకారులు చేసిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. దేవస్థాన పాలకవర్గ సభ్యులు రాయిని శ్రీనివాసులు, కోటే వెంకటేశ్వర్లు, రాయిని కృష్ణ, రాయిని చలపతిరావు, రాయిని సుధాకర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో యోగా గురువు బెల్లంపల్లి రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలానే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వచ్చిన మధుబాబు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. పాదాసనం. విద్యార్థులు యోగాసనాలు వేయించారు. ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను ఆవశ్యకతను గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దినచర్యలో భాగంగా యోగా చేయాలని, ఎటువంటి మానసిక రుగ్మతలు లేకుండా శారీరక దృఢత్వాన్ని పొందవచ్చునని వెల్లంపల్లి రంగారావు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బి జవహర్, పారిశ్రామికవేత్త చలువాది బద్రీ నారాయణ, నూనె హేమసుందర్, దరిమడుగు నాగరాజు, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, కె వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏకపాదాసనం, ద్విపాదాసనం, పర్వతాసనం, సాష్టాంగాసనం, భుజంగాసనం, పర్వతాసనం, సాష్టాంగాసనం, కొంచెం ముందుకు వస్తే అప్పుడు ఎంతమంది నిలబడి భుజంగాసనం. యోగా చేస్తే దానివల్ల ప్రయోజనాలు దాని గురించి వివరించడం చెప్పడం జరుగుతుంది. మీరు విన్నది మనసులో ఉంచుకొని మీ జీవితంలో అన్వయం చేసుకొని మంచి భవిష్యత్తును అందిస్తున్న మనం నాగరాజన్ గారిని కూడా, ఐసీటీ కంప్యూటర్ నాగరాజన్ కూడా కొండపి కేంద్రంలో నిర్వహించిన పొగాకు వేలంలో కిలో గరిష్ట ధర 340 రూపాయలు పలికింది. ఒంగోలు 2లో 339 రూపాయలు, బెల్లంపల్లి ఒంగోలు 1 338, పొదిలి 336, కనిగిరిలో 335 చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఎస్బీఎస్సీ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులు 3727 బేళ్లు తీసుకురాగా వాటిలో 3468, ఎస్ఎల్ఎస్ రీజియన్లో 5009 తేగా 4658 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రంలో సంతనుతలపాడు నుంచి 831 బేళ్లను నిలుపుగా వ్యాపారులు 774 కొనుగోలు చేశారు. కిలో గరిష్ట ధర 338 రూపాయలు, కనిష్టంగా 205 రూపాయలు, సరాసరిన 301 రూపాయి 58 పైసలు లభించింది. వేలంలో 32 కంపెనీలు పాల్గొన్నాయి. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం జరగనున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల 7వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 11వ తేదీ ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయని రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ సుబ్బారావు తెలిపారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో రంగభూమి కళాకారుల సంఘం కార్యాలయంలో వారు మాట్లాడారు. ఏకపాత్రాభినయ పోటీలు సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, దేశభక్తి విభాగాలలో జరుగుతాయని ఆసక్తి కలిగిన కళాకారులు పాల్గొనవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 9963201398, 9848135643 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలలో ఏ వయసు వారైనా సరే అర్హులే. వీళ్ళు నియమ నిబంధనల ప్రకారం పురుషుడు స్త్రీ పాత్ర ధరించకూడదు, స్త్రీ మాత్రం పురుష పాత్ర ధరించవచ్చు. ఈ ఏకపాత్రాభినయ నిడివి 10 నుంచి 15 నిమిషాల లోపు ఉండాలి. తుది నిర్ణయం కమిటీ వారిదే ఉంటుంది. దీంట్లో వివాదాస్పదమైనటువంటి ఏకపాత్రలను నిర్ద్వందంగా తిరస్కరించబడును. ఇటువంటి పాత్రలను ప్రదర్శించే అవకాశాన్ని కమిటీ వారు మీకు కల్పించరు. కనుక జాతీయ స్థాయిలో ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు అందరూ కూడా ఈ జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీల్లో పాల్గొనండి. మరొకసారి తెలియజేస్తున్నాం, జూలై 11వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ జాతీయ స్థాయి నాటక ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయి. అందరూ తప్పకుండా రండి. సాయంత్రం 7 గంటలకు బహుమతి ప్రధానోత్సవ సభ జరుగుతుంది. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలులో ప్రతి నెల 2వ శనివారం సంగీత, సాహిత్య, నాటక కార్యక్రమాలు గత 85 నెలలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్న మా రంగభూమి కళాకారుల సంఘం
7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయి ఏకపాత్ర అభినయ పోటీలు 11వ తేదీ జూలై 11వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఏకపాత్రల్లోనే కొన్ని విభాగాలుగా 2 విభాగాలుగా విభజించి దాంట్లో నుంచి చారిత్రాత్మకం పౌరాణికం అనే విభాగం ఒక విభాగం, దానికి సంబంధించి 5,000 రూపాయలు ఫస్టు, 3,000 రూపాయలు సెకండు, 1,500 రూపాయలు థర్డు, 2 ప్రైజులు ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అలాగే సాంఘిక జానపద దేశభక్తి సంబంధించినటువంటి ఏకపాత్ర అభినయాలు వాటికి కూడా మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 1,500, 2 కన్సలేషన్స్ ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున పెడుతున్నాం. అది కళాక్షేత్రంలో 11వ తేదీ ఉదయం నుండి ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకల్లా బహుమతి ప్రధానోత్సవ సభను కూడా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ప్రేక్షకులు కళాకారులు విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ అలాగే శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అనుకున్న వెంటనే అన్నీ లభిస్తే మనిషిలో నిర్లక్ష్యం పెరుగుతుందని, కొన్నింటిని అందని జాబితాలో ఉంచుతుంది కాలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.